ఇక ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. తీర్మానాల్ని ఆమోదించనున్నారు. ముఖ్యంగా ఆగస్టు 15న నుంచే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది కూటమి సర్కార్. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, విధి విధానాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాల పరిధిలో మాత్రమే ఈ ఉచిత ప్రయాణాలు ఉంటాయని తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ ఆమోదించిన తీర్మానాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి రాజధాని కోసం అదనంగా సేకరించే భూ సమీకరణకు సంబంధించిన అంశాలను కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు అమరావతిలో కొత్తగా చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన సంస్థలకు భూముల కేటాయింపు అంశం కూడా ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రైట్. అమరావతిలో అయితే కేబినెట్ మీటింగ్ అయితే కొనసాగుతోంది, ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. సో పూర్తి ఎజెండాని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. సో జయరాజ్, ఈ రోజు కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి ఎజెండా ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 12 అంశాలతో కూడిన అజెండాతో ఈరోజు ఏపీ కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోబోతుంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పాలనాపరమైనటువంటి ఆమోదాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరికొన్నిటికి ఈరోజు ఆమోదం తెలపాల్సి ఉంది. 50వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు ఏపీ కేబినెట్ లో వాటన్నిటిపైన చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మొత్తం 50వ సిఆర్డీఏ సమావేశంలో వివిధ సంస్థలకి కేటాయించాల్సిన భూములు, అదేవిధంగా ఎమ్మెల్యే, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లకు సంబంధించి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీఏ 50వ సమావేశంలో దీనికి సంబంధించి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి ఏపీ కేబినెట్ సమావేశం పూర్తి స్థాయిలో ఆమోదం తెలుపబోతోంది. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 2వ విడత భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి అంశం ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో రాబోతుంది. దాదాపు 34,955 ఎకరాలని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిఆర్డీఏ కూడా దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 34,955 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో రైట్ జయరాజ్, థ్యాంక్ యూ.